జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్ట ప్రకారం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ స్వయంగా కన్నెపల్లి పంపు హౌస్ సందర్శించి నీటిని ఎత్తిపోయాలని విన్నవించినా నిపుణులు విన్నవించినా స్పందించకుండా ఏం నెత్తురు పీల్చే రక్త పిశాచిలాజలగలా వ్యవహరిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా కన్నెపల్లి పంపు హౌస్ ద్వారా నీరు ఎత్తిపోయాలని కోరితే శాంతి భద్రతలు రక్షించే ముఖ్యమంత్రి నెత్తురు చల్లితే పంటలు పండుతాయనడం హింసను ప్రేరేపించే విధముగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కేవలం రాజకీయ పార్టీలనే కాకుండా సాంకేతిక నిపుణులు రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా ఏదైతుందో వారికి ఉన్నట్టు సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతున్నదో ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీరు ఎత్తిపోయడానికి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేదు. ఇవాళ ఏదో అన్నారవుతుంది మినిమం డ్రా లెవెల్ మెయింటైన్ చేస్తూ ఎత్తిపోయొచ్చు. అట్లా ఎత్తిపోతే కింద భద్రాచలానికి ఏ విధంగా ముప్పు ప్రమాదం ఉండదు. ఆ విధంగా తయారైండే రేవంత్ రెడ్డి ఏదైతుందో వీళ్ళ రైతాంగం నీరు కావాలంటే ప్రతిపక్ష పార్టీలు నెత్తురు పీల్చి జలగలాగా తయారైందని చెప్పి అంటున్నా. కాబట్టి అది చేసిన వ్యాఖ్యలపై ఏదిస్తుందో సంబంధిత పోలీస్ శాఖ జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఏదిస్తుందో సోదరి వసంత గారు కానీ నేను కానీ ఇక్కడ మున్సిపల్ పట్టణానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్సే కానీ గతంలో బాధ్యత కౌన్సిలర్సే కానివ్వండి సర్పంచ్లే కానివ్వండి టీఆర్ఎస్ అందరం కూడా చెప్పంటున్నాను. వీళ్ళ టౌన్ సీఐ గారితో 7:30 గంటలతో మరొక పట్టణ సీఐ బాధ్యత గల ఉన్నత అధికారి ఏదిస్తుందో మా సమస్యలు చెప్పుకుంటే మా కండాన్ని నిలుస్తున్న సమయం తీసుకుని స్టేషన్కి వస్తే వారు ఏదైతుందో మా సమయాన్ని కూడా కాదని ఏదైతుందో 15 నిమిషాలు స్టేషన్ మీద కూర్చున్నామే. 10 నిమిషాలు స్టేషన్ మీద కూర్చున్నాం. ఇలా రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకురావడానికి ఏదైతుందో సీఐ గారు బాధ్యత వహించాలని చెప్పండి. ఇలా మీరు రోడ్ ఎక్కే పరిస్థితి రావడానికి కొరకు ఏదైతుందో పట్టణ సీఐ గారు బాధ్యత వహించాలి. మీ వారి సమయం తీసుకుని వచ్చినాం. మేము ఒక బాధ్యత గల ఉన్నత అధికారిగా ఏదైతుందో మా సమస్య వారికి విన్నవించుకుంటే దానికి ఏ విధంగా అండగలిగిస్తూ నేరాల్ని పరిశీలించి చట్టపరమైన చర్య తీసుకున్న భావనతో మేము వస్తే రోడ్డుకి రాజకీయ పార్టీకి వంత పాడుతున్నట్టు ఒక రాజకీయ పార్టీ వంత పాడుతున్నట్టు చెప్పంటున్నా. పోలీసు ఉన్నతాధికారి చేసిన ట్రూట్ ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికన్నా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నేరపూరితంగా ఉన్నాయి. కాబట్టి వారిపై వెంటనే ఏదైతుందో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏదైతుందో వారిని ఇలా భారత సంవిధానం కానివ్వండి పూర్వ ఐపీసీ కానివ్వండి వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకొని మాకు కావాల్సిందా ఏదైతుందో సాగునీరు త్రాగునీరు కావాలి.